హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 39వ భాగాన్ని వినేద్దాం. అవన్నిటికంటే ముందు ఈ విషయం శ్రీజాకకి చెప్పాలి అని ల్యాప్టాప్ పక్కన పెట్టేసి పరిగెత్తాను కిచెన్లోకి. శ్రీజాక డబ్బాలన్నీ చెక్ చేసి లిస్ట్ చెప్తుంటే కుదురుగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని రాసుకుంటున్నాడు బావ. వాళ్ళిద్దరి మధ్యలో దూరి శ్రీజాక భుజం మీద చెయ్యేసి బావ వైపు చూశాను. ఇదిగో ఈ పండు వచ్చిందిగా, ఇది రాస్తుందిలే, నాకు క్రికెట్ మ్యాచ్ ఉంది ప్లీజ్ అని ఆ పేపర్ నా చేతిలో పెట్టి రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాడు బావ. ఈ క్రికెట్ నుండి మీ బావని బయటికి తీసుకొని రాలేం అని నిట్టూర్చి నువ్వు రాయి అంది అక్క. అక్క నీతో ఒకటి చెప్పాలి. చెప్పు సుబ్బు. అది కాదు. హా తను ఒక్క నిమిషం ఆగు అంటూ కిచెన్ డోర్ క్లోజ్ చేసి ఎవరు అంది చిన్నగా. సిద్ధార్థ్. హా ఏమైంది? మొన్న మనం శిల్పారాంకి వెళ్ళాం కదా, తను నా రూమ్లోకి వచ్చాడక్క అంటూ జరిగింది మొత్తం చెప్పాను. ఛా నువ్వు ఆ రోజే నాకు వాడిని చూపించాల్సింది కదా సుబ్బు అంది అక్క. భయం వేసింది అక్క, బెడ్రూమ్ ఇది అది అంటే అన్నాను. అది జస్ట్ వైల్డ్ కేస్ సుబ్బు. ఇప్పుడు మేమిద్దరం మ్యారీడ్, మాతో కలిసి నువ్వు ఉంటున్నావంటే ఆబ్వియస్గా నువ్వు వేరే రూమ్లో పడుకుంటావనే కదా. జస్ట్ నిన్ను బెదిరించడానికే అలా అన్నాడు. ఇది గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడికి రావడానికి కాదు కదా. దూరం నుండి ఎక్కువసేపు స్టే చేస్తే కూడా సెక్యూరిటీ వాళ్ళు లాక్కుని వెళ్ళిపోతారు. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. అయినా నీకు డౌట్గా అనిపిస్తే ఆ గెస్ట్ బెడ్రూమ్ ఉందిగా, అందులో పడుకో. కొన్ని రోజులు నేను కూడా నీకు తోడుగా పడుకుంటాను అంది శ్రీజ అక్క. అన్నాను ఆలోచిస్తూ. ఇంకెప్పుడైనా తను కనిపిస్తే వెంటనే నాకు చెప్పు. వీన్ని లైట్ తీసుకోకూడదు. వీడేదో తేడాగా ఉన్నాడు, నార్మల్ టీనేజర్గా కాదు అంది శ్రీజ అక్క. సరే అక్క అన్నాను. ఆ తర్వాత సిద్ధార్థ్ నాకెప్పుడూ కనిపించలేదు. తన్ని చూడాలని నేను ఎంత అనుకున్నా ఎదురుపడలేదు. తన నెంబర్ దగ్గర నుండి నాకు తెలిసినవన్నీ శ్రీజాకకి షేర్ చేశాను, ఎందుకైనా మంచిదని. ఈ విషయం గురించి ఆలోచిస్తూ వీసీ సార్ చెప్పిన విషయం మర్చిపోయాను నేను. నెలన్నర తర్వాత వచ్చింది మెయిల్, ఇలా ఫలానా రోజు ఎగ్జామ్, అది క్లియర్ చేసిన తర్వాత 2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అని. ఓరి నాయనో, ఇది మర్చిపోయి ఏడ్చానుగా. ఇప్పుడు ఇక్కడ తేడా అయితే వీసీ సార్ చేతిలో చస్తాను అని భయపడి మళ్ళీ పుస్తకాలు పురుగవతారం ఎత్తాను. ఆల్మోస్ట్ 10 రోజులు కళ్ళు మూసినా తెరిచిన డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మాత్రమే. లీడ్ కోడ్లో రోజుకి 30 కోడ్స్ అయినా సాల్వ్ చేస్తూ కూర్చున్నాను. 10 రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఎగ్జామ్స్లో వీటితో పాటు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ కూడా ఉంటాయంట. ఇంగ్లీష్ అంటే ఏదో మేనేజ్ చేసేస్తాం, కానీ మ్యాథ్స్, రీజనింగ్ వాటిలో స్పీడ్ రావాలంటే మినిమం ప్రాక్టీస్ చేయాలని ఎంత ట్రై చేసినా ఆ భయానికి స్పీడ్ రావడం లేదు. శతకోటి దరిద్రాల్లో అనంతకోటి కర్మలా ఫీవర్ వచ్చింది ఎగ్జామ్ ముందు నాకు. బుక్ కానీ ల్యాప్టాప్ కానీ తీస్తే కాళ్ళు విరగొడతానని వార్నింగ్ ఇచ్చి మరీ అవన్నీ నాకు దూరంగా వాళ్ళ రూమ్లో దాచేసి నాకు కాపలాగా చైరేసుకుని మరీ కూర్చున్నాడు ఆఫీస్కి సెలవు పెట్టి. బావా ప్లీజ్ బావా, ఎల్లుండే ఎగ్జామ్, అసలు స్పీడ్ రావట్లేదు, కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటాను, జ్వరం కూడా తగ్గిపోయింది చూడు అన్నాను. నీ తలకాయ తగ్గింది, అసలు టెంపరేచర్ చూడు 101 ఉంది. ఇదేమైనా చేతిలో ఏసీ రిమోట్ అనుకుంటున్నావా నచ్చినట్టు డిగ్రీలు తగ్గించడానికి అన్నాడు అరుస్తూ. బావా ప్లీజ్ బావా అన్నాను. అబ్బా క్యాంపస్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ ఎవరు సొంతంగా రాయరే అన్నాడు బావ తల కొట్టుకుంటూ. సొంతంగా రాయకపోతే మరెలా? నువ్వు స్క్రీన్ ఓపెన్ చేసి పెడతావుగా, నీ వెనకే నీ ఫ్రెండ్స్ నించుని ఫోటో తీసి గూగుల్ సెర్చ్ చేసి ఆన్సర్ చెప్తారు, అవి పెట్టేయడమే అన్నాడు బావ. కానీ అలా చేయడం తప్పుగా, అలా చేయడం నాకు ఇష్టం లేదు బావా అన్నాను. అది తప్పో ఒప్పో పక్కన పెట్టు, అందరూ అలానే చేస్తారు. ఈవెన్ హైర్ చేసుకునే వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. వాళ్ళు మీలో ఉన్న టీం వర్క్ స్కిల్స్, ఎంత స్పీడ్గా టెక్నాలజీని మేనేజ్ చేయగలుగుతున్నావు అనే స్కిల్స్ చూస్తారు. నీ టెక్నికల్ స్కిల్స్ చూడడానికే ఇంటర్వ్యూస్ ఉన్నాయిగా అన్నాడు బావ. కానీ ఎగ్జామ్ ఇంట్లో నుండి ఆన్లైన్లో రాయాలి అన్నాను నేను. అది ఇంకా బెస్ట్, గూగుల్లో లేని క్వశ్చన్స్ కూడా శ్రీజ చేసి ఆన్సర్ చెప్పేస్తుంది. ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేసి నీకొచ్చిన కాన్సెప్ట్ని బాగా రివైజ్ చేసుకో. నా ఫ్రెండ్స్ ఉన్నారు అదే కంపెనీలో, రెఫర్ చేయిస్తాను కావాలంటే అన్నాడు బావ. వద్దు బావా, నేను ట్రై చేస్తాను, ఒకవేళ కుదరకపోతే అప్పుడు చూద్దాం అన్నాను. రెస్ట్ తీసుకో, ఇంపార్టెంట్ టాపిక్స్ నేనే నీకు చెప్తాను ఆ తర్వాత అన్నాడు బావ. టెంపరేచర్ పూర్తిగా నార్మల్ అయ్యేంత వరకు చదువు జోలికి పోనివ్వలేదు బావ. ఆ తర్వాత 2 గంటల్లో ఇంపార్టెంట్ టాపిక్స్, అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మోడల్స్ తిప్పి చెప్పేశాడు క్లియర్గా.
ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంది బావా అన్నాను. మనకి రాసి పెట్టుంటే అదే వస్తుంది, దాని గురించి అతిగా ఆలోచించుకో సరేనా అని తల నిమిరి, శ్రీజ వస్తుంది, నేను కాఫీ పెట్టి తీసుకొస్తా, హాల్లో కూర్చో అన్నాడు బావ. నీకెలా తెలిసింది అక్క వస్తుందని? మొన్న అక్క కూడా అలా. మొన్నేమో మీ బావ వస్తున్నాడు అంది, సరిగ్గా అప్పుడే వచ్చావు అన్నాను. ఏమో తెలిసిపోతుంది అని నవ్వి కాఫీ పెట్టి తెచ్చాడు మా ముగ్గురికి. క్యాంపస్ ప్లేస్మెంట్ ఎగ్జామ్ గురించి భయపడకు, అదంతా ఈజీ అంది శ్రీజ అక్క నాకు బూస్ట్ ఇస్తూ. ఆ తర్వాత 1.5 డే కూడా ఫుల్గా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ టైంకి రవి వాళ్ళతో సహా 5గురిని హెల్ప్కి పెట్టుకుని కూర్చున్నాను నేను. అప్పటికి 10వ సారి సాయిబాబాకి మొక్కుకుంటుంటే లింక్ ఓపెన్ అవుతుందని క్లాస్ వాట్సాప్ గ్రూప్లో దంచేశారు మెసేజ్లతో. లింక్ క్లిక్ చేసిన నేను ఒక్కో సమ్ చేసుకుంటూ వెళ్తుంటే టైం అయిపోయింది. అయ్యో టైం అయిపోయింది అన్నాను ల్యాప్టాప్ వైపే చూస్తూ. వెనక ఉన్న 5గురు పేపర్సు పెన్నులు నా మీదకి విసిరేసి వెళ్ళిపోయారు పక్కకి. నేనేం చేశాను అన్నాను బిక్కమొహం వేసి. బాబోయ్, ఈవిడ మనీషా లెక్కల రోబోటా? అదేం స్పీడ్ రా అయ్యా, 70 సమ్స్లో 67 చేసేసింది చూసావా, ఇంకా టైం అయిపోయిందని మొహం ఎలా పెట్టిందో చూడు అన్నాడు రవి. వద్దురా బాబు, ఫైనల్ ఇయర్లో ఉన్న మనకి ఇది చూసైనా సిగ్గు రావాలి, పదండి వెళ్ళి ఆర్టీ శర్మ బుక్స్ తీద్దాం అన్నాడు ఆకాష్. వాళ్ళు వెళ్ళగాని నీకు ఎవరూ హెల్ప్ అక్కర్లేదని నాకు తెలుసు, అవన్నీ కరెక్టే, ఇదిగో నేను చేసిన ఆన్సర్స్, ఈ రౌండ్ నీ క్లియర్ అవుతుంది, యూ డోంట్ వరీ అంది శ్రీజ అక్క. టెస్ట్ అయిన 1 డేకి రిజల్ట్స్ వచ్చాయి. మొత్తం కాలేజీలో 10 మంది పేర్లుంటే అందులో నాదొక పేరు ఉంది. అమ్మయ్య అనుకునేలోపే 2వ ఇంటర్వ్యూలు. ఎలాగోలా ముక్కు మూలిగి బావ ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా కంప్లీట్ చేశాను 2 ఇంటర్వ్యూస్ అయ్యి ఇప్పటికీ 2 వారాలు. నేను కనిపించిన ప్రతిసారి మెయిల్ వచ్చిందా అని అడుగుతున్నారు విసేసారు. తల తీసేసినట్టుంది నాకు. మా తర్వాత ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూ అయి 1 వీక్లో ఆఫర్ లెటర్ కూడా తీసేసుకున్నాడు క్రిష్. అప్పుడు చూసాం మళ్ళీ తన ఫేస్లో స్మైల్. కాలం చేసిన గాయాలకి కాలమే సమాధానం చెప్పేసిందిగా. ఇంకొక 2 రోజులు వెయిట్ చేసి నేనే కంపెనీ వాళ్ళకి మెయిల్ చేస్తా అని ఆవేశంగా అనుకున్నప్పుడే మెయిల్ వచ్చింది. వీఆర్ డిలైటెడ్ టు సీ యూ ఆన్ బోర్డ్ మిస్ చిత్ర సుబ్బలక్ష్మి అని. కింద అంతా జాబ్ డీటెయిల్స్ ప్యాకేజ్ అంతా ఉన్నాయి, కానీ లొకేషన్ ముంబై. అసలు అమ్మమ్మ వెళ్ళనిస్తుందా నన్ను అంత దూరం అని ఆలోచిస్తే జాబ్ వచ్చిన ఆనందం ఆవిరైంది. ఒప్పుకోదని తెలిసిన ఏదో ఒక హోప్. వెంటనే ఫోన్ చేశాను, నాకు ఉద్యోగం వచ్చింది అని అరుస్తూ. నిజమా? చాలా చాలా సంతోషం, హ్యాపీగా చెప్పింది. వీడియో కాల్లో అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే మొదటిసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరినీ ఎదిరించి నన్ను చదివించినందుకు నేను చేయగలిగిన దానిలో కొంచెమైనా చేసేసానేమో అనిపిస్తుంటే అదే స్మైల్ కంటిన్యూ చేస్తూ చూస్తున్నాను అమ్మమ్మ వైపు. ఇంతకీ ప్యాకేజ్ ఎంత? 30,000 లక్షలు అంటే నెలకి 2.5. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది షాక్ అవుతూ. కాదు, అంత రాదు, కొంచెం కంపెనీ షేర్స్, కొంచెం బోనస్ కూడా అందులోనే ఉంటుంది, అన్నీ పోగా 2 అయితే వస్తుంది అన్నాను. బావకి నీకు సమానంగా ఎలా వస్తుంది? ఇదేమైనా మోసం అంటావా అంది అమ్మమ్మ. లేదు, బావ లొకేషన్ చేంజ్ అవ్వడానికి ఇష్టపడక అలా వైజాగ్లో ఉండిపోతున్నాడుగా, అందుకే ఎక్కువ పెరగట్లేదు. బావ హ్యాపీగా ఉన్నాడు ఆ శాలరీతో అన్నాను. అయితే నీకే లొకేషను? బొంబాయి. అదేం కంపెనీ అసలు? ఆడపిల్లని, అందులో 20 ఏళ్ళు కూడా లేని పిల్లని బొంబాయి పంపాలా? అసలు ఆ బొంబాయిలో రోజులు ఎలా ఉంటాయో రోజు టీవీలో చూస్తున్నాగా, ఏం అక్కర్లేదు, నీకు ఇంకా మంచి ఉద్యోగాలు వస్తాయి అంది అమ్మమ్మ. మొహం మార్చుకు పండు, జీతం కంటే జీవితం చాలా ముఖ్యం. ఈ 2 లక్షల జీతం నీకు ఇక్కడ హైదరాబాద్లో రాకపోవచ్చు, కానీ అక్కడ నువ్వు ఉంటే నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. తెలిసిన వాళ్ళ మధ్య ఉంటే అదొక ధైర్యం. ఎవ్వరూ లేని ఊరిలో నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? చూద్దాం, దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఇంతకీ ఎప్పుడు జాయిన్ అవ్వాలి అంది అమ్మమ్మ. ఇంకా అప్పుడే కాదు, 3rd ఇయర్ కంప్లీట్ అయ్యాక అన్నాను. ఇంకా టైం ఉంది కదా, చూద్దాం, నువ్వు ఎక్కువ ఆలోచించుకు అంది అమ్మమ్మ. సరే అని తలూపి, అయినా పర్లేదమ్మా, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా నాకు జాబ్ వచ్చిందని అన్నాను. చాలా చాలా. ఈరోజు గుడికెళ్ళు, అందరితో చెప్పేసుకోకు, దిష్టి తగిలిపోతుంది అంది. శ్రీజ అక్క చెప్పిందిలే, ఎవ్వరికీ చెప్పను అన్నాను. సరే, నేను సాయిబాబా గుడికి వెళ్తాను. నాకు శుభవార్త తెలిసింది కదా, కొన్ని సంవత్సరాల తర్వాత నా జీవితంలో నేను సంతోషపడే వార్త విన్నాను అంది. తన మొహం మామూలుగా ఉన్న మాటల్లో లోతు అర్థమైంది. చిన్నగా నవ్వి నేను బావకి కాల్ చేసి చెప్తానని నానమ్మ వాళ్ళకి చెప్పేయమని చెప్పి ఫోన్ కట్ చేసి కూర్చున్నాను.
ఏం రిగ్రెట్స్ లేవు. ఆ జాబ్ కాకపోతే ఇంకొకటి. బట్ అమ్మమ్మ కళ్ళలో ఆనందం, ఆ సంతోషం అవి చూస్తుంటే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్. నాకు తెలిసి అది కాలేజ్ గ్రూప్లో పెట్టరు, మనం చెప్తే గానీ బయటికి తెలీదు. కాబట్టి కొన్ని రోజులు నోటికి ఫెవికల్ అంటించాలని ఫిక్స్ అయి బావకి కాల్ చేశాను. చెప్పు పండు, జాబ్ వచ్చింది బావా, కంగ్రాట్స్, కొట్టేసావే, థర్డ్ ఇయర్లోనే. ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ యూ. నైట్ డిన్నర్కి వెళ్దాం, టేబుల్ బుక్ చేస్తా అన్నాడు బావ హ్యాపీగా. శ్రీచాకన్ కూడా కాన్ఫరెన్స్లో కలిపి సేమ్ మ్యాటర్ చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయింది అక్క కూడా. అమ్మమ్మ నేను చేసుకున్న డిస్కషన్ గురించి వీళ్ళెవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఆ మ్యాటర్ తెలిసిన తర్వాత వాళ్ళు అమ్మమ్మని కన్విన్స్ చేయడానికి చూస్తారు. తనకిష్టం లేని విషయం ఎవరు ఫోర్స్ మీదనో చెప్తే నాకు ఇష్టం ఉండదు. అమ్మమ్మకి ఏది ఇష్టమైనా నేను దానికి ఒప్పుకుంటాను. ఆ విషయంలో వేరే ఆలోచన లేదని నాకు నేనే చెప్పుకున్నాను. వీళ్ళ ముగ్గురికి ఫోన్ చేసిన తర్వాత అప్రయత్నంగా రిషికి కాల్ చేసేసాను. నా లైఫ్లో తనని మించిన వెల్ విషర్ లేరు అని నేను ఫిక్స్ అయిపోయానేమో. వాళ్ళ దగ్గర దాచుకున్న బాధను కూడా రిషి దగ్గర దాచడానికి చాలా ట్రై చేశాను, కానీ కనిపెట్టేశాడు. ఏమైంది అంటూ. ఏం లేదని కప్పెట్టే ప్రయత్నం చేసినా నమ్మలేతను. ఆల్మోస్ట్ ఏడుపు వచ్చింది నాకు. ఏడ్చి మొత్తం చెప్పబోయే టైంలో వెనక నుండి ప్యూన్ వచ్చి పిలిచారు. వీసీ సార్ పిలుస్తున్నారంటూ. నేను మళ్ళీ వస్తాను అని కాల్ కట్ చేసి వెళ్ళాను వీసీ సార్ క్యాబిన్కి. కంపెనీ నుండి ఫోన్ వచ్చిందమ్మా, నువ్వు ఒక్కరితవే సెలెక్ట్ అయ్యావు కాలేజీ నుండి. కంగ్రాట్స్ ఫర్ దట్. ప్యాకేజ్ లొకేషన్ అన్నీ మెయిల్ చేశారట కదా, చూసుకున్నావా అన్నారు వీసీ సార్. ఎస్ సార్ అన్నాను. రేపు న్యూస్ పేపర్స్ వాళ్ళని పిలిపిద్దామా? ఎందుకు న్యూస్ పేపర్స్ వాళ్ళు? కంగారు పడిపోయాను నేను. బయట ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అంత గ్రాండ్గా ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటున్నప్పుడు నీకు ఇంత ప్యాకేజ్ వచ్చాక మనం ఎందుకు అలా కామ్గా ఉండడం? మనం పబ్లిసిటీ చేసుకోవాలి కదా. సార్ అంటే నేను ఇంకా డెసిషన్ ఏమీ తీసుకోలేదు సార్. వన్స్ ఆఫర్ లెటర్ వచ్చి నేను యాక్సెప్ట్ చేశాక అప్పుడు మనం పెట్టుకుందాం అన్నాను రిక్వెస్ట్ చేస్తూ. సరే, ఇప్పుడు 4th ఇయర్ వాళ్ళు ఫేర్వెల్ చేసుకుంటారు కదా, ఆ రోజు టీవీ ఛానల్స్ వాళ్ళని పిలిపిస్తాను. అప్పట్లోపు ఏదో ఒక డెసిషన్ త్వరగా తీసుకో అన్నారు. థ్యాంక్ యూ సార్ అని రూమ్ నుండి బయటకు వచ్చేసి ఎవరికి ఏమీ చెప్పకుండా కామ్గా కూర్చున్నాను క్లాస్లో. రోజులు గడుస్తున్నాయి. 3rd ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. 2nd సెమిస్టర్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఉద్యోగం గురించి పెద్దగా అమ్మమ్మ మాట్లాడలేదు. ఇక నేను ఆ టాపిక్ గురించి వదిలేశాను. అమ్మమ్మ ఉద్దేశం అర్థమై 2nd సెమిస్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి అక్కడక్కడ గొడవలు కొట్లాట్లు స్టార్ట్ అయ్యాయి క్లాసుల్లో. ఈ సిద్ధార్థ్ బ్యాచ్ అంతా ఒక పెద్ద దండుపాలెం బ్యాచ్ లాగా తయారయ్యారు మా క్లాస్కి. తను వదిలేసిన వీళ్ళు మాత్రం జిడ్డులా తగులుకొని క్లాసెస్ కంప్లీట్ అవ్వనివ్వరు. ఏ గ్రూప్స్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వరు. స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి క్లాస్ వరకు పరువు తీసేస్తూ రిచ్ కిడ్స్ యాటిట్యూడ్ చూపిస్తారు చండాలంగా. వీళ్ళకి ఇప్పుడొక గ్రూప్ లీడర్ పూర్వి. క్లాస్ అందరినీ మ్యాన్పులేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు తనతో గొడవ పడడం కంటే నోరు మూసుకొని ఉండడం బెస్ట్ అని క్లాస్ అవ్వగానే ఒక్క నిమిషం కూడా క్యాంపస్లో ఉండట్లేదు నేను. ఆకాష్కి రవికి జాబ్స్ వచ్చేసాయి. వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో రిషి వచ్చాక అందరం ట్రిప్స్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే అప్పటికే మొత్తం బ్యాచ్ అందరం ప్లేస్ అయిపోయాం. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు వీళ్ళేంటి ఇలా ఉన్నారనుకున్న నేనే ఈ ఎగ్జామ్స్ తర్వాత వీళ్ళని కలవను అంటే ఏడ్చేలా తయారయ్యాను. అంత క్లోజ్ బాండింగ్ వచ్చేసింది మా అందరికీ. ఇప్పుడు మేమంతా ఒక ఫ్యామిలీ. అత్తకి నాకు జాబ్ వచ్చిందని అమ్మమ్మ చెప్పిందంట. ఇదంతా మా వివేక్ వల్లే, వాడే లేకపోతే అది ఆ ఊర్లోనే ఉండేది అని తెగ గొప్పలు చెప్పుకుందట బావ గురించి. వారిని దూరం పెట్టి వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడం ఏమిటో అర్థం కాలేదు. సీనియర్స్ ఫేర్వెల్ పార్టీకి టైం దగ్గరకు వచ్చింది. మా క్లాస్ నుండి అది హ్యాండిల్ చేసే అవకాశం ఆ కోతి పూర్వీ బ్యాచ్ తీసుకుంది. అక్కడే నా ఫ్యూచర్ నాకు కనపడింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.